ఈరోజు మనం ఒక వర్తమానం ధ్యానం చేద్దాం. ఈ వర్తమానం యొక్క అంశం ఏంటంటే క్రీస్తులో ఐశ్వర్యవంతులు, ఎన్రిచ్డ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఐశ్వర్యవంతులు, దీన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ప్రతి విషయములోను, అనగా ఉపదేశములోను జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘాన్ని అడ్రస్ చేస్తూ మీరు ఐశ్వర్యవంతులయ్యారు అన్నాడు. అసలు ఏంటిది ఐశ్వర్యము, ఎటువంటి ఐశ్వర్యము ఏంటిది అనేటువంటిది మనం ధ్యానం చేద్దాం. ధ్యానం చేయడానికి ముందు మనం ఏం చేయాలి? అంతకంటే ముందు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. ఒక్క ఫోన్ నాకు సౌండ్ వినపడుతుందా? అమ్మలు మళ్ళీ బొడ్లోంచి తీసి అని సౌండ్ చేయమాకండి దయచేసి. ఫోన్లన్నింటినీ స్విచ్ ఆఫ్ చేయండి. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, జీవం కలిగిన మా ప్రభువా, సర్వాధికారి అయిన మా తండ్రి, నిలబడి నేను పచ్చివాడును, నా జ్ఞానము, నా తెలివి, నా సమస్తం అంతా వ్యర్థం. పరిశుద్ధాత్మదేవ, మీరు నాతోటి, మా అందరితోటి మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, నాకు సహాయం చేయండి. నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా మమ్మల్ని ప్రభువా మాకు బోధించమని సహాయం చేయండి. యేసు దివ్య నామం అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. రైట్, జాగ్రత్తగా వినండి. మీరు ఐశ్వర్యవంతులైతిరి అని రాయబడింది. ఈ యొక్క లేఖనాన్ని మనం జాగ్రత్తగా విభజిస్తే స్పష్టంగా 5-6 వచనాలు రెండు కంబైండ్ అనమాట. అంటే 2 వచనాలు రాయబడ్డాయి కానీ ఒకటే మాట. ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ ఐశ్వర్యవంతులైతిరి అనేటువంటి మాట ఉంటుంది. ఆయన యందు మొదటి 5వ వచనం చివరి భాగంలో 6వ వచనం చివరి భాగాన్ని కనుక మనం కలుపుకుంటే, ఆయన యందు మీరు ప్రతి విషయములో ఐశ్వర్యవంతులైతిరి. హల్లెలూయా. ఐశ్వర్యవంతులు అంటే ఏంటిది? ఐశ్వర్యం అంటే ఏంటి చెప్పండి? ధనము, ఇంకా సంపద, ఇంకా అయ్యో ఐశ్వర్యం అంటే తెలీదా? డబ్బు, బంగారము. రైట్. ఎన్రిచ్డ్ అనేటువంటి పదం అక్కడ వాడబడింది. ఎన్రిచ్డ్ ఇన్ క్రైస్ట్. ఈ ఐశ్వర్యం అనేటువంటి మాట తెలుగులో దాన్ని ట్రాన్స్లేషన్ చేశారు. ఈ ఎన్రిచ్డ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, ఐశ్వర్యం అక్కడ వాడబడిన పదానికి అర్థం ఏంటంటే భాగ్యము, సంపన్నమైన, సారవంతమైన, సమృద్ధి అయిన, సత్తువ గల, నాణ్యమైన, ధనవంతమైన, ధనము కూడా. భాగ్యము చాలా ఉన్నతమైనటువంటిది. ఆయన యందు మీరు భాగ్యవంతులు, ఆయన యందు మీరు సంపన్నులు, ఆయన యందు మీరు సారవంతమైన వారు, ఆయన యందు మీరు సమృద్ధి కలిగిన వారు, ఆయన వలన మీరు ధనవంతులై ఉన్నారు అని చెప్పేసి అనేటువంటి మాటలు మనము తీసుకోవచ్చు. ఐశ్వర్యం అంటే సమృద్ధి, ఒక్క డబ్బు విషయమే కాదు, సమృద్ధి, అలా అదేవిధంగా సారవంతమైన, సంపన్నమైన అనేటువంటిది మనము పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సారమునకు, సంపన్నమునకు, సమృద్ధికి సోర్స్ ఎవరు? సోర్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సోర్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, మూలము. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరిలో మనము ఐశ్వర్యవంతులమే, ఎవరిలో మనము సమృద్ధి కలిగి ఉన్నాము, ఎవరిని బట్టి మనము సారవంతమైన వారిగా ఉన్నాము, ఎవరిని బట్టి నువ్వు ధనవంతుడవయ్యావు అని చెప్తే బైబిల్లో స్పష్టంగా ఆయన యందు మీరు ప్రతి విషయములో ఐశ్వర్యవంతులై ఉన్నారు అని రాయబడి. ఆయన యందు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడ. ఒక పిల్లోడు ఉన్నాడు, మీ పిల్లోడే. బ్యాగ్లో రైల్వే బ్యాంక్ నుంచి వస్తే కొన్ని డబ్బులు, మీకు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి బ్యాగ్లో పెట్టి వాడికి ఇచ్చారు, పట్టుకురా పోదామని. వాడు డబ్బులు తీసుకొస్తున్నాడు.
ఎవరి డబ్బులు అయ్యి? నాయి. ఎవరు పట్టుకోతున్నారు? కొడుకు పట్టుకోవాలి. ఆడు పట్టుకున్నంత మాత్రాన వాడిదా? సోర్స్ ఎవరు ఇక్కడ? ఎవరు సంపాదించారు? ఎవరు కష్టపడ్డారు? ఎవరు దానికి ఆధారం అయ్యారు అంటే నేను, వాడు తీసుకొస్తున్నాడు. ఇక్కడ కూడా నీ ఆశీర్వాదమునకు, నీ సమృద్ధికి, నీ యొక్క సారవంతమైన జీవితానికి, నీ యొక్క ధనమునకు ఆధారం ఎవరు? దేవుడు. నువ్వు సంపాదించవచ్చు కాక, నువ్వు అనుకోవచ్చు నేను సంపాదిస్తున్నాను. నువ్వు సంపాదించటం కాదు, దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన యందు మీరు ఐశ్వర్యవంతులైతిరి, సంపన్నులైతిరి. దేవుడు లేకుండా నువ్వు నేను వితౌట్ క్రైస్ట్. ఒక రకంగా నన్ను అడిగితే మాత్రం దేవుడు లేకపోతే నేను జీరో, క్రీస్తు లేకపోతే నేను జీరో. అట్టర్ ఫ్లాప్ స్టోరీ అనమాట మనది, అట్టర్ ఫ్లాప్ పరిస్థితి. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఈరోజు ఏ స్థితి అయితే ఉన్నదో, కలిగినవన్నీ, నువ్వు సంపాదించినవన్నీ నువ్వు అనుకుంటావు నా జ్ఞానంతో, నా తెలివితో, నా యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికతో నేను సంపాదించాను అనుకుంటున్నావేమో. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన యందు మీరు ఐశ్వర్యవంతులైతిరి. అందుకనే యాకోబు ఒక అద్భుతమైన మాట రాశాడు. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము చదివితే, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. 17వ వచనం కూడా చదువు, కంటిన్యూ. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. మోసపోకండి నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఎందుకు మోసపోవద్దు అంటున్నాడు? నా ప్రియ సహోదరులారా మీరు మోసపోమాకండి, మీకు ఆశీర్వాదం వచ్చినట్టు. శ్రేష్టమైన ప్రతి ఈవియో, ప్రతి మేలు, శ్రేష్టమైన ప్రతి మేలు, సంపూర్ణమైన ప్రతి వరము. సంపూర్ణమైన ప్రతి వరం, ఇక్కడ 2 రకాల మేలులు కనపడతాయి. శ్రేష్టమైన ప్రతి ఈవి, ఈ లోక సంబంధమైన ఈవులు, ఆత్మ సంబంధమైన ప్రతి వరము ఎక్కడి నుంచి వస్తుందట? పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవి, అదేవిధంగా సంపూర్ణమైన ప్రతి వరము. నీకు రక్షణ ఎవరు ఇచ్చారు చెప్పండి నాకు? నువ్వు కొనుక్కున్నావా, లేకపోతే నీకు దేవుడు ఎవరిని ఇచ్చాడా? రక్షణ ఎవరిచ్చారు? అది వరం, నీకు గిఫ్ట్ ఇవ్వబడింది. ఆత్మవరాలు ఉన్నాయి బైబిల్లో, కృపావరాలు ఉన్నాయి బైబిల్లో. నిన్ను పిలిచిన వాడు దేవుడు. నువ్వంతటా నువ్వే వచ్చావా, లేకపోతే దేవుడు పిలిస్తే వచ్చావా? దేవుడు పిలిచాడు. చూడండి ప్రియమిత్రులారా, కృప అనుగ్రహించాడు దేవుడు నీకు నాకు. కృపతో కృప అనుగ్రహించాడు. మనం అనుకుంటున్నాము ఈ లోక సంబంధమైన ఈవులు, అదేవిధంగా పరసంబంధమైనటువంటి ఈవులు. నీకు మంచి అద్భుతంగా పాటలు పాడగలుగుతావు, ఎవరిచ్చారు? అద్భుతంగా వాక్యం చెప్పగలుగుతావు, ఎవరిచ్చారు? అద్భుతంగా ఆరాధన చేయగలుగుతావు, ఎవరిచ్చారు? టక్కున రెఫరెన్సులు చదవగలుగుతావు, ఎవరిచ్చారు? ఒక దేవుని యొక్క కార్యంలో కృపావారు పంచిపెట్టాడు, అద్భుతంగా పంచిపెట్టగలుగుతాడు. కార్యంలో ఏందో ఒకడు ప్రవీణుడై ఉన్నాడు. ఎవరిచ్చారు ఇవన్నీ? ఆత్మ తానే ప్రతి ఒక్కరికి తన ఇష్టము చొప్పున పంచి ఇచ్చెను. ఇక నువ్వు నేను అనేటువంటి వాళ్ళము కేవలం కస్టోడియన్స్ అంటారు ఇంగ్లీష్లో. కస్టోడియన్ అంటే గార్డియన్ అనే మాట ఉంటుంది తెలుసా? గార్డియన్ అంటే సంరక్షకుడు. మనం వాటిని సంరక్షించే ఒరిజినల్ ఓనర్ ఆయన. మనము సంరక్షించేటువంటి వారమై ఉన్నాం అని కిందకేమంటాడంటే, అసలు ఫస్ట్ 16వ వచనం అంటే, నా ప్రియ సహోదరులారా మోసపోమాకండి అన్నాడు. ఎందుకు మోసపోవద్దు అన్నాడు? మోసపోకుడి అని చెప్పి ప్రతి వరము దేవుని దగ్గర నుంచి వస్తుంది అని చెప్పాడు. ఎందుకు మోసపోవద్దు అన్నాడంటే, పై వచనంలో దాని కంటిన్యూషన్ 15వ వచనంలో మనం చదివితే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. జాగ్రత్తగా వినండి. పాపము పరిపక్వమై దురాశ గర్భము ధరించి
అందుకే దేవుడు ఏమో కిందకి ఆ మాటను చెప్పుకుంటూ యాకోబు భక్తుడు, అయ్యా సహోదరులారా మోసపోమాకు, దురాశతో ఇదంతా సంపాదిస్తా అనుకుంటున్నావేమో, నేడే నువ్వు రేపటి నువ్వు అదిగో ఫలానా పట్టణంలోకి పోయి వ్యాపారం లాభం వచ్చి వ్యాపారం చేసి మాస్టాసి సంపాదిద్దాం రండి అని చెప్పుకునే వారులారా, ఈరోజు దేవుడు నిన్ను అడిగితే నీ ప్రాణం తీసేస్తే ఏం చేస్తావు? కనుక నువ్వు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలంటే, దేవుని చిత్తమైతే, దేవుడు కృప చూపితే మనం పోయి అక్కడ ఒక పని చేసుకుని ₹1 సంపాదించుకుందాము రండి అని పలకాలట మనం. అంతే తప్పితే మనం పోయి సంపాదిద్దాం రండి అని చెప్పేసి చెప్పడానికి వీలు లేదు. అందుకని అంటున్నాడు దురాశ మొత్తం ఇదిగో ప్రతి వరము, ప్రతి ఆస్తి, ప్రతి విధమైనటువంటి ఐశ్వర్యము, సంపద, సంపన్నము అన్ని కావాలి అని అనుకునేటువంటి నీకు చెప్తున్నాడు ఏమంటానంటే, దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణము కనును. నా ప్రియ సహోదరులారా మోసపోమాకు. ఎందుకంటే నువ్వు ఏదైతే సంపాదించాలనుకుంటున్నావో ఆ సంపాదించాలనుకున్నది మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదే, తేజోమయుడగు జ్యోతిర్మయుడగు దేవుని దగ్గర నుంచి మనకి వస్తూ ఉన్నది. మన ఎఫర్ట్స్ తోటి మనము వరాలను పొందుకోలేం. మన ఎఫర్ట్స్ తోటి మనం వరాలని పొందుకోలేం. గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఒకసారి మన దగ్గరికి హైదరాబాద్ నుంచి ఒక టీం వచ్చింది, స్వార్థ చెప్తామంటే. ఆ టీం వస్తే వాళ్ళు పాపం, అంటే నేను తప్పు పడతలే, జరిగిన సంఘటన చెప్తాను. సురేష్కి ఎదురైంది పాపం. టీం వచ్చింది, భాషలు లేవని నేను చెప్తలే, గుర్తుపెట్టుకోండి. భాషలు లేవని చెప్తలే, భాషలు ఉన్నాయి. ఆత్మవరాల్లో అదొక వరం, కానీ దేవుడు ఇవ్వాలి. వాళ్ళు మన దగ్గరే ఉన్నారు. అప్పుడు చిన్న చర్చ్ ఉండేది. స్వార్థ పోయి వచ్చింది, అంత టీం గాస్పల్ అంతా చేసి వచ్చిన తర్వాత సాయంత్రం పాపం సురేష్ దొరికాడు. మేము నీకు భాషలో మాట్లాడటం నేర్పిస్తామని చెప్పేసి ఆయనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. మనోడేమో పాపం మాట్లాడలేకపోయాడు. నాకు చెప్పాడు, మనం కోరుకుంటే ప్రాక్టీస్ చేస్తే ఈ ఊళ్ళు రాసినట్టు రాసిస్తున్నారు. వాళ్ళు రాసిస్తున్నారు, రా రా బాబా షాష అని పేపర్ మీద రాసి చదువు అంటున్నారు. చదివితే వచ్చేది కాదు అది. మన ఎఫర్ట్స్తో మనం సంపాదించేటువంటిది కాదు. దేవుని వరాలు కానీ, దేవుని యొక్క సన్నిధిలో దీవెనలు కానీ నీ యొక్క ఎఫర్ట్స్ తోటి వచ్చేటువంటివి కానే కాదు. దేవుని దగ్గర నుంచి మనము అడిగి పొందుకోవాల్సిన వారమేంటారు. ఆయన యందు ఐశ్వర్యవంతులైతిరి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. చూడండి ప్రేమికులారా, మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మన ప్రభు అయిన తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు జాగ్రత్త పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. నీకు దేవుడు ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, అందుకనే అంటుంది దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు మనము ఎఫర్ట్స్ ద్వారా తెచ్చుకోలేము, కృప ద్వారా మాత్రమే తెచ్చుకోగలుగుతాం. దేవుని కృపకు పాత్రులమైతేనవి మనకు దొరుకుతాయి. దేవుని దగ్గర దేవుని ఆత్మకు మనం అప్పగించుకున్నప్పుడు, దేవుని సంధిలో మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు తన చిత్త ప్రకారమే చూడండి ప్రతి ఆశీర్వాదం, ప్రతిదీ. కనుక నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే, వాక్యం చెప్పేవాడు నేను గొప్పగా చెప్తాను గర్వపడటానికి వీల్లేదు. పాటలు పాడేవాడు నేను గొప్పగా పాట పాడతానికి గర్వపడటానికి వీల్లేదు. పని చేసేవాడు నేను గొప్పగా చేస్తానని చెప్పేసి గర్వపడటానికి వీల్లేదు. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి కృప చొప్పున మనము ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కొంతమంది పేర్లు అయిపోతలుగుతారు, కొంతమంది పిలవకపోతలుగుతారు, కొంతమంది పలకరిగిపోతలుగుతారు. కొంతమంది నాకు బాగా ఎక్స్పీరియన్స్, స్టేజ్ మీదకి పిలవలేదంటే మస్తు గొడవ చేస్తారు. మొన్న ఇక్కడ జరిగిన క్రిస్మస్ ప్రోగ్రామ్కి వచ్చారు, 20వ తారీఖు జరిగిన క్రిస్మస్ ప్రోగ్రామ్కి ఎవరన్నా ఒక ఆయన లాస్ట్లో వచ్చి నన్ను స్టేజ్ మీదకి పిలవలేదు, నా మీద గొడవ పెట్టుకున్నాడు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఎవరో నీకు తెలుసా అంటాడు. అరే నువ్వెవరో నాకు తెలియదు, నేను ఎట్ట పిలుస్తాను నిన్ను స్టేజ్ మీదకి? 10 నిమిషాలు వెళ్ళి చేశాడు. చివరికి పక్కన వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు పక్కకి. నన్ను నువ్వు పిలవలేదు సార్, నన్ను గుర్తించలేదు సార్. దేవుడు గుర్తించాలి, నువ్వు నేను కాదు.
మనుషులు గుర్తించాలనుకోకూడదు, దేవుడు గుర్తించాలి. ఎందుకంటే ఆశీర్వాదములు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక కృపను ఎరుగుదురు కదా. ఈ కృపలో జాగ్రత్తగా ఎరుగుదురు కదా, ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యము వలన దరిద్రుడాయను. జాగ్రత్తగా ఉందండి ప్రియమైన ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడు, ఆయన దరిద్రుడుగా మార్చబడ్డాడు. కారణం ఏంటి? ఎవరి కొరకు? మీ నిమిత్తము అనే మాట రాయబడింది. మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దారిద్ర్యం అనుభవించింది దేనికై అంటే మనము ధనవంతులము కావాలనని. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారే దారిద్ర్యాన్ని అనుభవించకపోతే మనము ధనవంతులం అవ్వటం అనేటువంటిది అసాధ్యం. ఇప్పుడు నీకు నాకు కలిగి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు కానీ, ఈ లోక సంబంధమైన ధనము కానీ, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యము కానీ, పర సంబంధమైన ఐశ్వర్యము కానీ, పర సంబంధమైన వరములు కానీ, ఇవన్నీ ఎవరి ద్వారా నీకు నాకు సంక్రమించబడ్డాయి? కేవలము దేవుని యొక్క కృపను బట్టి. అందుకే అంటాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు. తెలుసా నీకు అసలు దేవుని కృప అంటే ఏంటిదో? దేవుని కృప అంటే అర్థమైందా నీకు? ఆయన ఆ కృప ఉండబట్టి దరిద్రునిగా భూమి మీదకి వచ్చాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ప్రియమిత్రులారా, చూడండి, మనము 4వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, వాడి ఎవడు? ప్రశ్న అక్కడ. పొందనిది ఏది? పొందేయండి, పొందనట్టు నీవు అతిశయింపనేలా. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. మనం నీకు ఆధిక్యము కలగజేయువాడు ఎవడు? ఇది ప్రశ్న. నీకు ఆధిక్యము కలగచేయువాడు ఎవరు? ఎవరు నిన్ను గొప్పవాణిగా చేస్తున్నాడు? ఎవరు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తున్నాడు? ఎవరు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నువ్వు గ్రహించాలి ప్రియమిత్రులారా. చాలా మంది ఏమనుకుంటారంటే మా కష్టము వలన మేము దీవించబడ్డాం అనుకుంటారు. చాలా చోట్ల మనం ఆలోచన చేస్తే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మా కష్టము వలన మేము దీవించబడ్డాం అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే నేను చాలా పెద్ద ట్రైనింగ్లు చేయటం వల్ల నాకు ఈ జ్ఞానం వచ్చింది, పెద్ద పెద్ద స్టడీస్ చేయటం వల్ల నాకు వరాలు వచ్చినాయి, లేకపోతే కానీ ఇవన్నిటిని గమనిస్తే నీవు ఈ రోజు ఉన్న స్థితికి కారకుడు ఎవడు అని ఆలోచన చేస్తే దేవుడు అని చెప్పేసి. అందుకనే ప్రియమిత్రులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మొదటిది, మనము క్రీస్తునందు ఐశ్వర్యవంతులమై ఉన్నాము. బైబిల్ చెప్తుంది, యెహోవా యోసేపును బట్టి ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను అని రాయబడింది. ఎవరు ఆశీర్వదించారు? దేవుడు. ఎవరిని ఆశీర్వదించాడు? ఐగుప్తీని, అన్నింటిని ఆశీర్వదించాడు. ఎందుకు? ఇక్కడ ఒక దేవుని యొక్క బిడ్డ ఉన్నాడని. కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్ మీరు ఎక్కడన్నా చూడండి, దేవుని ఆశీర్వాదం. ఇస్సాకు ఆ సంవత్సరం మంది విత్తనం వేసిన వాడై కరువులో దేవుడు ప్రత్యక్షమై నువ్వు వెళ్ళమాకు, ఐగుప్తుకి వెళ్ళమాకు, ఇక్కడే ఉండని చెప్పేసి చెప్తే ఆ సంవత్సరం మంది కరువులో విత్తనం వేసిన వాడై 100 ఫలము పొందెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా యెహోవా అతనిని ఆశీర్వదించెను. హల్లెలూయా. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, మొదట నువ్వు నేను ఐశ్వర్యవంతులము, భాగ్యవంతులము, సంపన్నమైన వారము. ఎక్కడ ఐశ్వర్యవంతుడివి? దేవుని యందు ఐశ్వర్యవంతులము. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు దేవుడు ఇస్తున్నాడు, పర సంబంధమైన ఆశీర్వాదములను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రైట్. రెండో విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఎలా ఎందుకు అంటే
ఆశీర్వదించబడ్డ ఐశ్వర్యవంతుడవయ్యావంటే ఒక రీజన్ ఉంటుంది, ఖచ్చితంగా రీజన్ ఉంటుందా ఉండదా? వీడు కోట్లు సంపాదించాడు, ఎలా? ఒక రీజన్ ఏదైతే ఉంటుంది. దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు, ఎందుకు? దేన్ని బట్టి? రీజన్ ఏంటి? కారణం ఏంటిది? ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఊరికి ఎవరిని ఉట్టిగా కళ్ళు మూసుకొని దీవించబడరా అని చెప్పడం, ఒక కారణం ఉంది అక్కడ. చూడండి, అదే ఎఫెసీయులకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే, ఆగండి, కారణం అక్కడ చెప్తున్నాడు, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున, అక్కడ వరకు ఆపితే, ఆయన యందు మీరు ప్రతి విషయంలో ఐశ్వర్యవంతులైరి. రీజన్ చెప్తున్నాడు, ఆయన యందు మీరు ప్రతి విషయంలో ఐశ్వర్యవంతులు ఎందుకు అయ్యారయ్యా అంటే, ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అంటే, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడింది. ఎన్రిచ్డ్ ఇన్ క్రైస్ట్ అని చెప్పేసి అన్న కాడ, అదే విధంగా సాక్ష్యము ఎన్రిచ్డ్ ఇన్ ద టెస్టిమనీ అంటే సాక్ష్యములో ఐశ్వర్యవంతులంగా ఉన్నాం. సాక్ష్యము గొప్పగా ఉంది, సాక్ష్యము ఉన్నతముగా ఉన్నది. సాక్ష్యము ఎవరి సాక్ష్యము? క్రీస్తును గూర్చిన సాక్ష్యము మనలో స్థిరపరచబడింది. అంటే ఏంటిది? క్రీస్తు కొరకు నేను సాక్షిగా బ్రతుకుతున్నా అని అర్థం. జనాలు నన్ను చూసి, వీడు క్రైస్తవుడు, క్రీస్తును గూర్చిన సాక్ష్యము నాలో స్థిరపరచబడినందున, నన్ను చూసిన వాడు క్రీస్తును కనుగొంటున్నందున, నా జీవితంలో నేను క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతుకుతున్నందున. ఒకడు దేవుని నమ్ముకొని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, వాడు దేవుని చేత దీవించబడతాడా? అరే, ఒక విశ్వాసిని బట్టి అన్యుల్ని దేవుడు ఆశీర్వదిస్తుంటే, ఒక విశ్వాసి అన్నిటిగా ఉంటే బతుకుతుంటే వాడిని ఆశీర్వదిస్తాడా? క్రీస్తును గూర్చిన సాక్ష్యము నాలో స్థిరపరచబడింది. నేను క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతుకు స్థిరంగా ఉన్నా, నా సాక్ష్యం స్థిరంగా ఉన్నది కనుక నేను దేవునిలో, నా దేవుడు నన్ను ఆశీర్వదించినట్లు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు మునుపు ఇక్కడ దేవునికి ఇష్టుడై ఉండెనని ఏం సాక్ష్యం పొందాడు? దేవునికి ఇష్టుడు. జాగ్రత్తగా ఉందండి అమ్మా, ఎవరికి ఇష్టుడు? మీరు 11వ అధ్యాయం మొత్తం చదివితే మొత్తం విశ్వాస వీరుల లిస్ట్ ఉంటుంది అక్కడ. అందరూ ఎలా సాక్ష్య జీవితం జీవించారో ఉంటుంది అక్కడ. హానో గురించి రాయబడిన మాట, అతడు కొనిపోబడక మునుపు, అతడు మరణము చూడక మునుపు, అతడు కొనిపోబడ, మరణం కాదు, అతడు కొనిపోబడక మునుపు. నేనేమంటా అంటే, నువ్వు నేను చచ్చిపోకముందు, అంతే కదా, కొనిపోబడ్డాడు ఆయన, మనం చచ్చిపోతాం, మనం కొనిపోబడతాము. మనము మరణము చూడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. అప్పుడే మీకు దీవెన, ఆశీర్వాదం. సాక్ష్యమును కాపాడుకోవలసిన వారమై ఉంటున్నాం. ఇప్పుడు నేను అడుగుతాను, మీకు మీ ఊర్లో, మీ కాలనీలో, మీ వాడలో మీ గురించి ఏ సాక్ష్యం చెప్తున్నారు జనాలు? చర్చిలోకి వస్తే ఒక సాక్ష్యం ఉందన్న, వాడలో పోతే ఇంకో సాక్ష్యం ఉందంటారా ఏంది? నేను వేరే అంటలేదు, ప్రజలు విన్నాను. అయ్యో, మరి వాడు బాగా దీవించబడతాడు. ధనవంతుడు కూడా బాగా రిచ్ పర్సనే. ధనవంతుడు ఏమన్నా భేదోడా? ధనవంతుడు కూడా కోటీశ్వరుడే, మామూలు కోటీశ్వరుడు కాదు ధనవంతుడు. విస్తారంగా సుఖపడినటువంటి వాడు. అది ఆశీర్వాదం కాదు, లాజరుకు ఉన్నటువంటిది ఆశీర్వాదం. దయచేసి గమనించండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నీ సాక్ష్యం ఎలా ఉన్నది?
ఎందుకు దేవుడు నిన్ను నన్ను పరసంబంధమైన ఆశీర్వాదములతో భూసంబంధమైన ఆశీర్వాదములతో ఆశీర్వదిస్తున్నాడయ్యా అంటే, ఎవరిని ఆశీర్వదిస్తున్నాడయ్యా అంటే, ఎవరి జీవితంలో అయితే దేవుని గూర్చే సాక్ష్యం స్థిరపరచబడుతుందో, ఎవడైతే తన బ్రతుకును బట్టి తన జీవితాన్ని బట్టి క్రీస్తును సాక్షిగా ప్రదర్శిస్తున్నాడో, ఎవరైతే క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతుకుతున్నాడో, హానోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడని సాక్ష్యం పొందినో, నీ గురించి నా గురించి ఏం సాక్ష్యము బయట ప్రపంచానికి తెలియజేయబడుతున్నది. అది మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. 39 వచ్చిన ఒకటి రండి. ఆ పై నుంచి మొత్తం విశ్వాస వీరుల గురించి రాసుకుంటూ వస్తాడు. 39 వచ్చిన క్షమించు. వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను రెండు కలిసి ఉన్నాయి, జాగ్రత్త కదండి. ఎలా సాక్ష్యాన్ని కాపాడుకున్నారు వీళ్ళు? విశ్వాసము ద్వారా సాక్ష్యమును వారు పొందిన వారే. తమ విశ్వాసమును బట్టి సాక్ష్యాన్ని వదిలిపెట్టిపోయారు. దేవుని ఎడల వరకు ఉన్న విశ్వాసం పైన విశ్వాస వీరుల లిస్టు మొత్తం చదవండి. కిందకి ఏమంటాడంటే, వీరు తమ విశ్వాసమును బట్టి సాక్ష్యము పొందారట. మరి నువ్వు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? నీ విశ్వాసానికి ఉన్నటువంటి సాక్ష్యం ఏంటి? సాక్ష్యం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి పేరు, లేకపోతే నేనున్నా, నాకు ఎటువంటి విశ్వాసం ఉన్నది. మీరు చెప్తారు కదా నా గురించి, చెప్పరా? మా పాస్టర్ అయ్యా మంచి విశ్వాసంలో ఉన్నాడని చెప్తారా? లేకపోతే మీకు తెలిసింది చెప్తారు. నా గురించి అని డబ్బా కొట్టమని చెప్తారు. మా వాడు సూర్యుడు ఈరుడు అని చెప్పమంటారులే. నేను మీకు తెలిసిందైతే నా గురించి మాట్లాడతారు ఖచ్చితంగా. నా ముందు మాట్లాడకపోయినా బయట అయినా మాట్లాడతారు కదా. ఏమని? అదే సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏంటిది? నా క్యారెక్టరే సాక్ష్యం, నా జీవితమే సాక్ష్యం. సో నేను ఈ పక్క ఉన్నటువంటి 11వ అధ్యాయము 1 నుంచి ఉన్నటువంటి విశ్వాస వీరులందరూ తమ విశ్వాసమును బట్టి సాక్ష్యము పొందారు. అక్కడ మనం చూస్తే హానోకు కూడా ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఏమని సాక్ష్యాన్ని పొందుకున్నాడు అంటే, కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందాడు. నేనేమంటా అంటే, క్రీస్తును గురించి నిన్ను క్రీస్తు అనేటువంటి పదము నీ జీవితంలో ఎలాంటి సాక్ష్యాన్ని బయటకు తీసుకొస్తున్నది? అర్థమైందా? వీరందరూ మనము లేకుండా, అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆదికాండం నుంచి ఇప్పటి వరకు పోయిన వాళ్ళందరూ మనం లేకుండా సంపూర్ణులు కాలేరట. కాకుండు నిమిత్తము మన కొరకు మరి శ్రేష్టమైనది ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఈ స్టేట్మెంట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆది కాండం నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిశుద్ధులు ఎవరు వాగ్దాన ఫలాన్ని పొందుకోలే. ఎందుకని? మనం పోతే గానీ వాళ్ళు ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోరు. అర్థమవుతుందా? వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా నిత్య విశ్రాంతిలో ప్రవేశించలే. వాళ్ళు నెమ్మది పొందుతున్నారు అంతే. సో మనం వెళ్ళినప్పుడు మనందరం ఆ వాగ్దాన ఫలములు అందరం యేసుతో పాటు, వాగ్దానం ఏంటిది? నిత్య రాజ్యం, పరలోక రాజ్యం. అక్కడ పోయిన వాడు ఒక్కడే. ఎవరు? యేసు తప్ప ఇంకెవరు పోలే. చాలా మంది వస్తున్నారు, నేను పోయి పరలోకం చూసి వచ్చాను. ఉట్టి ముచ్చట. పరలోకం చూసి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. యేసయ్య మాత్రమే అక్కడికి పోయాడు. సో మనము అందరము దేవుని సన్నిధిలో తిరిగి మరలా పరలోక రాజ్యాన్ని అక్కడ ఏమంటాడు? దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. ఎందుకు? మనందరం కలిసి మనం అందరము కలిసి ఒకేసారి ఆ వాగ్దాన దేశంలోనికి మనము ప్రవేశిస్తాము యేసుక్రీస్తు ప్రభువారితో పాటు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈ వాగ్దానం ఫలము నా కాన్సెప్ట్ కాదు, కానీ సాక్ష్యము ఎలా ఉన్నది, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రీస్తును గూర్చిన సాక్ష్యము నీలో ఎలా బయటికి వస్తున్నది? ఆ సాక్ష్యము స్థిరపరచబడినందున వారు దీవించబడ్డారు, ఐశ్వర్యవంతులయ్యారు. నువ్వు నేను ఆ సాక్ష్యాన్ని కాపాడుకోకపోతే నువ్వు నేను ఐశ్వర్యవంతులం కాదు కదా. ఏ మూలకు కూడా. అందుకనే పౌలు గారు ఏమన్నాడంటే,
తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో తన సమయం అయిపోయింది, లాస్ట్కి వచ్చేసాడు. లాస్ట్కి వచ్చేసినప్పుడు ఏమని చెప్తున్నాడంటే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని కాపాడుకొంటిని. విశ్వాసము ద్వారా సాక్ష్యము, జాగ్రత్త వినండమ్మా, విశ్వాసము కాపాడుకున్నాను. దాన్ని నేను కొంచెము మార్చడం వేరేని కాదు. ఇందాకలో మనం చదువుకున్నట్టు దాని ప్రకారం వారు విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిరి. విశ్వాసమును కాపాడుకున్నాను, విశ్వాసమును కాపాడుకున్నాను, విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందారు. విశ్వాసముతో పాటు సాక్ష్యాన్ని కూడా వాళ్ళు కాపాడుకున్నారు. ఏం కాపాడుకోవాలి మనం ఇప్పుడు? విశ్వాసం కాపాడుకున్నావు, దాంతో పాటు విశ్వాసం ద్వారా సాక్ష్యాన్ని కూడా మనం కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. ఒక్కసారి కనుక వీడు దొంగ అనే ముద్ర పడింది అనుకో, ఇంకెవడు నమ్మడం. వీడిని నమ్మకూడదు అనేటువంటి స్టేట్మెంట్కి వచ్చేసామనుకో, నిశ్చయితకు వచ్చామనుకో, వాడు మరలా ఆ మచ్చ పోగొట్టుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కనుక ఎప్పుడు నీ క్యారెక్టర్ని, నీ సాక్ష్యాన్ని, నీ యొక్క బ్రతుకు, మన జీవితాన్ని వీడు ఇది ఉంటుంది స్టాండర్డ్స్ అంటారు దాన్ని, స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ని పోగొట్టుకోవద్దు. విశ్వాసము కాపాడుకున్నాను నేను, విశ్వాసాన్ని పోగొట్టుకోలే. సాక్ష్యాన్ని కాపాడుకున్నాను, సాక్ష్యాన్ని పోగొట్టుకోలే. సో నువ్వు నేను క్రీస్తును గూర్చిన సాక్ష్యాన్ని మనము కాపాడుకోవలసిన వారమై ఉంటున్నాం. కనుక మనం ఇక్కడ ఆలోచించాల్సిందంటే మన సాక్ష్యం మన ఊర్లో మన ఎడల ఎలా ఉంచబడింది. కిందకి అంటున్నాడు 8వ వచనంలో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఎవడుకుంటుంది నీతి కిరీటం? సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడికా? విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడికి నీతి కిరీటం ఉందా? అబ్బా రారా, నువ్వు నా కొరకు మస్తు తిరిగినావు, మస్తు తప్పులు చేసినావు, రాబిడ్డ అని చెప్పేసి కిరీటం పెడతాడా? మస్తు పాపాలు చేసినావు, రాబిడ్డ అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు పిలిచి కిరీటం పెడతాడా? కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, మన జీవితాలను మనం కాపాడుకోవాలి. మనకు అర్థమవుతుంది. ఇంకొంచెం ముందుకు వస్తే ఎలా కాపాడుకోవాలి 2 విషయాలు చెప్తాను మీకు నేను. కనుక ప్రియమైన బిడ్డలారా, నేను 2 విషయాలు చెప్పా. మనము క్రీస్తునందు ఐశ్వర్యవంతులమయ్యాం. నంబర్ 1, క్రీస్తు లేకుండా ఏమీ లేదు. నాకైతే ఏమీ లేదు, మీకు ఏమైనా ఉందేమో నాకు తెలీదు. మా నాయన నాకు 200 ఇచ్చి పంపించాడు. చర్చి ఓపెనింగ్ రోజు వచ్చి 66 ఎకరాలు ఇచ్చా అన్నాడు. నిజంగానే 66 ఎకరాలు ఇచ్చాడు నాకు. ఈ 66 ఎకరాలతోటే బతుకుతున్నాను నేను. ఈ 66 ఎకరాలతోటే బతుకుతున్నా. సో నాకున్న ప్రతిదీ దేవుడు ఇచ్చిందే. నీ సంగతి నాకు తెలియదు. కానీ క్రీస్తునందు ఐశ్వర్యవంతులము. ఎందుకు ఐశ్వర్యవంతులై? దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? క్రీస్తును గూర్చిన సాక్ష్యము మనలో స్థిరపరచబడినందున. నువ్వు నేను సాక్ష్యాన్ని కాపాడుకున్నందుకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన బిడ్డలను ఎప్పుడు ఆయన వదిలిపెట్టాడు. ప్రేమలో కష్టాల్లో ఉన్నా కూడా ఆదుకుంటాడు ఆయన. కష్టాలు రావని చెప్పను, కష్టాలు వచ్చినా కూడా దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉంటుంది. ఆయన మనకు ఆదుకునేటువంటి వాడై ఉంటున్నాడు. 2, ఏ విషయాల్లో ఆశీర్వదించబడ్డాం, ఏ విషయాల్లో ఐశ్వర్యవంతులమయ్యాం? ఉందగా, ఏదో ఫలానా విషయంలో ఐశ్వర్యవంతుడని ఉందిగా, చూద్దాం. చూడండి అక్కడ ఏం రాయబడింది, చదవండి. 5వ వచనం చివరి నుంచి మొదలు పెడితే, మీరు ఆయన యందు మీరు ప్రతిగా అని మొదలు పెట్టాడా? అనగా సమస్త ఉపదేశములో, నెంబర్ 1, సమస్త ఉపదేశములో, సమస్త జ్ఞానములో, సమస్త ఉపదేశములో మీరు ఐశ్వర్యవంతులయ్యారు అన్నాడు. ఉపదేశం అంటే ఏంటిది? ఉపదేశము, బోధ. సమస్త ఉపదేశములో మీరు ఐశ్వర్యవంతులయ్యారు. సమస్త బోధలో మీరు ఐశ్వర్యవంతులయ్యారనా? సమస్త వాక్య పరిచయలో ఐశ్వర్యవంతులయ్యారని అంటున్నాడా? కాదు, ఇక్కడ ఒక మీనింగ్ ఉంది. అందుకే మనము కొంచెం ట్రాన్స్లేషన్ అటు ఇటు ఉంటుంది. అసలు ఈ ఉపదేశం అనే పదానికి అర్థం ఏంటో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఉపదేశం అంటే వాక్యం చెప్పటమా లేకపోతే బోధించటమా? కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు సమస్త ఉపదేశంలో ఐశ్వర్యవంతులయ్యారు అంటే వాక్యంలో బోధించడంలో ఐశ్వర్యవంతులయ్యారు అంటున్నాడా? ఈ మాట ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే, ఈఎస్వి ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ అనేటువంటి ఒక వెర్షన్ ఉంటుంది. ఆ వెర్షన్లో ఏమడిగాడంటే, ఇక్కడ
ఇన్ ఆల్ స్పీచ్. ఇన్ ఆల్ స్పీచ్ అంటే మీ మాటలలో, సమస్తమైన మాటలలో మీరు ఐశ్వర్యవంతులయ్యారు అన్నాడు. మాటల్లో ఐశ్వర్యవంతులు అంటే బొచ్చడి మాటలు మాట్లాడతాడా ఏంది? ఇప్పుడు మాటల్లో మంచి ఫుల్ మాట్లాడగలుగుతాడని అర్థమా? ఘనాపాటి అంటారా, లేకపోతే అనర్గళంగా మాట్లాడగలుగుతాడని అర్థమా? కాదు. బైబిల్లో చెప్పిన విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది అని రాయబడింది. ఎక్కువ మాటలు అనేటువంటి అర్థం కాదు అక్కడ. అసలు కేజీవి వెర్షన్లో ఏమని రాయబడిందంటే ఇన్ ఆల్ అట్టరెన్స్ అనేటువంటి పదం వాడాడు. ఆ పదానికి అర్థం ఏంటంటే సంబోధన లేదా ఉచ్చారణ అని అర్థం. మీరు సమస్తమైనటువంటి సంబోధన, మీరు ఇతరులతో మాట్లాడే మాటలు ఉన్నాయి చూడండి, ఈ మాటలలో, ఈ ఉచ్చారణలో, ఈ సంబోధనలో, ఈ పలుకులలో బెస్ట్గా మాట్లాడతారు మీరు. అంటే ఎక్కువ మాట్లాడతారని కాదు, మంచిగా మాట్లాడగలుగుతారు అని అర్థం. సమస్తమైన ఉపదేశములు, అందుకే సమస్తం అంటే మీరు మంచి మాటలు, ఆల్ స్పీచ్, మీరు మాట్లాడే మాటలన్నిటిలో రిచ్గా అంటే రిచ్గా అంటే కొంతమంది మాట్లాడతారు, చాలా పొలైట్గా మాట్లాడతాడండి, చాలా రిచ్గా మాట్లాడతాడు. ఒకడు ఉంటాడు మాట్లాడితే అట్లాగే ఉంటుంది ఆ భాష కూడా. తేడా గమనించారా? అట్టరెన్స్ అనేటువంటి సంబోధన అంటే చాలా గొప్పగా మీరు మాట్లాడగలిగిన స్థితిలో మీరున్నారు అని చెప్తున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము, మన మాటలు ఎలా ఉండాలయ్యా అంటే గొప్పగా ఉండాలట. ఎలా ఉండాలి? గొప్పగా. దాని అర్థం అది. మీ సంబోధన, మీ యొక్క ఉచ్చారణ, పదాలు పలికే విధానము, పదాలు మాట్లాడే విధానము ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు అని అక్కడ అర్థం. కొరింథీ సంఘస్థులారా, మీరు ఉన్నతముగా మాట్లాడగలిగినటువంటి, ఉన్నతముగా అంటే ఎక్కువ, ఐశ్వర్యం అంటే ఎక్కువ, అందుకని దాని అర్థం సమృద్ధిగా అంటే లార్జ్ కాదు, ఉన్నతముగా, గంభీరముగా, లేదా చాలా రిచ్గా, అల్లరి మాటలు, పనికిరాని మాటలు, సరసోక్తులు, ఈ ముసలమ్మ ముచ్చట ఈ కాదు నీ దగ్గర ఉంది. నీ దగ్గర మంచి స్టాండర్డ్ వర్డ్స్, పదజాలం నీ దగ్గర బాగుంది అంటున్నాడు. నీ మాటలు, మనము అటువంటి ఉచ్చారణ, కొంతమంది మాట్లాడితే 2 నిమిషాలు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏం చేస్తామా? నేనైతే కొంచెం ఎవరన్నా రాంగ్ మాట్లాడుతున్నాను అనుకో, నేను అస్సలు నోరు తెరవను. అదే ఎవరన్నా మాట్లాడు, ఎందుకంటే వాళ్ళు రాంగ్ మాట్లాడినప్పుడు మనకేం వస్తుంది? కోపం వస్తుంది. ఫస్ట్ ఏమొస్తుంది? కోపము. ఈ కోపములో ఏం చేస్తామంటే, ఏ మనిషి అయినా సరే, ఎదుటి వ్యక్తి భార్యనా పిల్లల ఇవన్నీ చూడరు. కోపం వచ్చినందుకు టక్కున ఒక దెబ్బ కొడితే ఒక రోజుకి మర్చిపోతారు, కానీ ఒక మాట అంటే లైఫ్ టైం గుర్తొస్తుంది. ఇగో 50 సంవత్సరాలు పెళ్ళైన ముసలోడు అంటున్నాడు, ముసలోడికి 50 ఏళ్ళు అయిపోయింది, షష్ఠి పూర్తికి దగ్గరికి వచ్చాడు. నాకు ఆ రోజు కట్నము ఒక ఉంగరం ఇస్తానని ఈలే. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలకి? 50 సంవత్సరాల తర్వాత నాకు అప్పుడు పెడతానని పెట్టలే. ఎందుకు గుర్తుంది? మాట. కొంతమంది మాట్లాడితే, నా సొంత మాటలు కాదు చెప్తున్నా, బైబిల్ చూడండి, 140 కీర్తనల గ్రంథం 140 3వ వచనం. పాము నాలుక వలె వాడి చేయుదురు. ఆ బొమ్మ ఒకసారి చూడండి, ఎట్టుంది అది? వాడిగా ఉందట. బా తెగుతుంది ఇక అంతే. మాట్లాడితే ఎదుటోడు దండం పెట్టిపోవాలి ఇక అంతే. ఒకసారి నేను ఇంకొక పెద్ద మనిషి, మంచిర్యాలనే చాలా సీనియర్ పాస్టర్, ఆయన చనిపోయాడు. ఇద్దరం కలిసి ఇంకొక పాస్టర్ గారికి కౌన్సిలింగ్ చేయడానికి వెళ్ళాం. ఆయన పిలిచాడు, నేను పోయేవాడిని కాదు, కానీ తమ్ముడు ఇక్కడ దాకా పోయేద్దాం రా అన్న. పోయాం, ఇంట్లో కూర్చున్నాం.
అబ్బా 2 నిమిషాల్లో ఇద్దరు లేచిన ఆ తల్లి మాట్లాడిన మాటలకి మేము ఇద్దరు మొగాలు చూసుకొని, తమ్ముడు పెద్ద మనిషిని కూడా చూడకుండా ఎట్టు మాట్లాడుతుంది, అన్న పదన్న గౌరవం దక్కుతుంది, మన ఇజ్జత్ దక్కుతుంది, పోదాం పదన్న. అయ్యో దేవుడా, ఏం మాట్లాడుతున్నాను. పాము అంటే ఇక్కడ ఏమంటండి, క్రైస్తవుడు దేంట్లో రిచ్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఐశ్వర్యంగా ఉండాలి. మాటలు ఉన్నతమైన మాటలు మాట్లాడాలి. చెడ్డ మాటలు బొచ్చడం. అందరూ పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి ప్రతి ఒడి దగ్గర, మామూలు గ్రంథాలు లేవు. వాళ్ళ నుంచి అమ్మహాలు ఇంకా మనం రాయగలుగుతాం అన్నమాట. కొత్త సబ్జెక్ట్ కూడా రాయగలుగుతాం చెడు మాటల్లో. అంటే అది దానిలో నువ్వు గొప్పని కావటం పెద్ద విషయమేం కాదు. ఎవడైనా రోడ్డు మీద పోయేవాడు కూడా బోల్చుడు మాట్లాడతాడు. నువ్వు సమస్త ఉపదేశములో ఐశ్వర్యవంతుడవయ్యావు అన్న మాటకు అర్థం ఏంటంటే, నీ మాటలలో ఐశ్వర్యవంతుడవయ్యావు. ఘనమైన మాటలు మాట్లాడతావు, గొప్ప మాటలు మాట్లాడు. పనికి మాలిన మాటలు మాట్లాడు కదా, గొప్ప మాటలు మాట్లాడు. పాము నాలుకలు లాంటి నాలుకలు ఉన్నాయి కొంతమందికి. 2 నాలుకలు. సర్ప విషం ఉన్నదట. పెదవుల కింద సర్ప విషం ఉన్నది. మనం జాగ్రత్తగా ఆలోచించలే. కొన్ని మాటలు దీని గురించి అని మీకు చెప్తా. మీరు బైబిల్లో చదివితే అహితోపేలు అని ఒకడు ఉంటాడు. అహితోపేలు అతని పేరు. అబ్షాలోము అనేటువంటి వ్యక్తి దావీదు యొక్క కొడుకు. జాగ్రత్తగా వినండి ఈ మాట. నేను కొంచెం జస్ట్ చిన్న ఇంట్రడక్షన్ చెప్తా. చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపులు ఎలా ఉంటాయో చెప్తా. అహితోపేలు. ఆ రోజుల్లో అహితోపేలు అనేటువంటి వాడు ఒక మాట చెప్పాడంటే ఎట్లుండేది తెలుసా? అది దేవుడే చెప్పినట్టు ఉండేది. దేవుడే చెప్పాడని దావీదు నమ్మేవాడు. అదేవిధంగా అబ్షాలోము, అసలుగా దేశం అంతా, ఇజ్రాయెల్ దేశం అంతా అహితోపేలు అనేటువంటి వాడు ఒక మాట మాట్లాడాడంటే అది దేవుని మాట అన్నట్టుండేది. కానీ 2 నాలుగుల గురించి చెప్తా. ఇది ఒక ఎత్తు. ఇది ఒక ఎత్తు. ఆయన ప్రవక్త. అహితోపేలు అనేటువంటి వ్యక్తి ఒక ప్రవక్త, యాజకుడు. ఇంకొక సైడ్ 2:4 చెప్తా చూడండి. ఎప్పుడైతే రాజు ఈ అబ్షాలోము అనేటువంటి వాడు తన తండ్రికి ఎదురు తిరిగి తండ్రిని వెళ్ళగొట్టాడో, ఈ అహితోపేలు అనేటువంటి వాడు అబ్షాలోము దగ్గరికి వచ్చి చేరాడు. అబ్షాలోము దగ్గరికి వచ్చి చేరి ఒక భయంకరమైన సలహా ఇచ్చాడండి. మీ నాయనకి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు అని ప్రపంచానికి తెలియాలంటే మీ నాయన ఉపపోత్ములు ఉన్నారు, వాళ్ళందరినీ చెడగొట్టు అని చెప్పాడు. 2:4 మీరు తర్వాత 2వ సమూయేలు గ్రంథంలో ఉంటుంది. మీరు తర్వాత అహితోపేలు అబ్షాలోము చరిత్ర. ఎంత భయంకరమైనటువంటి సైడ్. 2వ సైడ్ చూడండి, ఎంత డార్క్నెస్ ఉందో. సర్ప విషం ఉన్నది. ఒక పక్కేమో దేవుని నోటి నుంచి వచ్చే మాటని సాక్ష్యం ఉన్నది. 2వ పక్కేమో ఒక క్రూరమైనటువంటి కుట్ర పన్ని చెడగొట్టాడు. కానీ తర్వాత చివరికి వాడు అంతమో ఏమైపోయింది తెలుసా? చివరి గురి పెట్టుకొని చచ్చాడు అహితోపేలు అనేటువంటి వాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఆ ఉన్నతమైన విధానంలోనే బ్రతుకుదాం, ఉన్నతమైన మాటలే పలుకుదాం, ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం. చూడండి, కొన్ని మాటలు నేను మీకు చెప్తా. ఈ 4 గురించి, మాటల గురించి బైబిల్లో ఏం రాయబడ్డే చూద్దాం. పాము నాలుకలు. చూడండి, యాకోబు పత్రికల దగ్గర రండి. అక్కడే రాశాడు. యాకోబు గారు ఉన్నతమైన మాటలు రాశాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తప్పని ఎడల స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడు. దానికి స్వాధీనమందుంచుకోవడం అంటే కళ్ళెం పెట్టుకోగలిగిన వాడు అని అంది అర్థం. మన నోటికి ఏం పెట్టాలట మనం? హల్లెలూయా. కిళ్ళి కాదు పెట్టాల్సింది, కళ్ళెం. ఏం పెట్టాలి? కళ్ళెం. కళ్ళెం అంటే ఎందుకు వేస్తారు కళ్ళాన్ని? లోబట్టడానికి. గుర్రానికి కళ్ళెం పెడతారు. గుర్రానికి కళ్ళెం పెట్టి ఎక్కినోడు ఎటు తిరిగితే అటు తిరుగుతుంది. అది ఆ కళ్ళెం లేకపోతే వాడు 2 నిమిషాలుగా పడతాడు కింద. దాని ఇష్టం వచ్చినట్టు పోతుంది. అది కళ్ళెము పెట్టటము వలన నడిపే వాని యొక్క ఉద్దేశ ప్రకారం అది నడుస్తుంది. ఇప్పుడు మనము నోటికి ఏం పెట్టాలి?
కిందకు అదే ఉంటాడు 3వ వచనంలో, కళ్ళెము పెట్టుకోండి అని. ఏం పెట్టుకోవాలి? కళ్ళెము అంటే ఏంటిది? ఏది పడితే అది మాట్లాడటానికి మనకి వీళ్ళు లేదు. ఉన్నతంగా మాట్లాడండి, గొప్పగా మాట్లాడండి, గొప్పగా సంబోధించండి. మీ సంభాషణ ఉప్పు వేసేట్టు ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసేట్టు ఉండాలి. మీ సంభాషణ, మీ ఉచ్చారణ స్పష్టంగా మేలు కలిగే, ఎదుటి వారికి మేలు కలిగే మాటలు మాట్లాడండి. కళ్ళెము పెట్టుకోవాలి. ఇంకో పోలిక రాయబడింది, కళ్ళెంతో పోల్చాడు. ఇంకోటి ఏంటంటే చుక్కాని నావతో పోల్చాడు. సముద్రం మొత్తములో ఓడను తిప్పగల అంత పెద్ద భారీ ఓడను తిప్పేది చుక్కాని నావ, చిన్న చుక్కాని ఉంటది, దాన్ని బట్టి తిప్పుతారు. ఈ రెండింటిని పోల్చి, ఈ రెండింటిని ఎందుకు పోల్చాడు అంటే, అలాగే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఏమదిరిపడుతుంది? అదిరిపడేది ఏంటిది? అయ్యో ఏందమ్మా, నేను తెలుగు చెప్తున్నా. నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతుందట. అదిరిపాటు ఉంది దానికి, అదురుపాటు. డ్యాన్స్ వేస్తుంది నోట్లో. అందుకే పెద్దలు చాలా గొప్పోళ్ళు అండి. కొన్ని సామెతలు బ్రహ్మాండంగా చెప్తారు. నోరు మంచిదైతే అంటే రోజు క్లోజప్ వేసి వృద్ధి అనాలా? ఏంటి నోరు మంచిదంటే ఏంటిది? క్లోజప్ వేసి రుద్దాలా ఏంటి? నోరు మంచిదంటే మాట మంచిదైతే, మాట మంచిది. నువ్వు గుర్తుపెట్టుకు, నీకు మళ్ళా చెప్తున్నా, నువ్వు మంచిగా మాట్లాడితే 10 మంది నీ దగ్గరకు వస్తారు. మళ్ళా చెప్తున్నా, నువ్వు మంచిగా మాట్లాడతావు అనుకో, తిట్టవసరం లేదు. నువ్వు మాట్లాడిపోయిన సైలెంట్గా ఉన్నా కూడా నీ దగ్గర జనాలు వస్తారు. కానీ తిట్టేవాడు ఉంటాడు చూడు, అదిరిపడేట. నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతుంది. అదిరిపడు. ఎలా, ఎంతవరకు అదిరిపడతావో నీకు దాని చివరి అంతిమ మజిలి చూపిస్తా. భయంకరంగా పోల్చాడు. నాలుక అగ్నియే, అగ్నితో పోల్చాడట. నాలుక అగ్నియే. ఎంత మంట పెడుతుందంటే, కళ్ళెము పెట్టుకోకపోతే చివరికి దాన్ని వదిలేసావనుకో, కళ్ళెం పెట్టుకోకుండా వదిలేసావనుకో, కాపురాలు కూల్చోవేయబడతాయి, కొంపలు గూలబడతాయి, మనుషులను నాశనం చేస్తుంది. నాకు ఒక మంచిర్యాలలో ఉన్నప్పుడు ఫస్ట్లో ఒక గురువు గారు ఉండేవాడు. మా గురువు గారు మంచిర్యాల గురువు. ఆయన, నేను ఎప్పుడైనా మంచి డ్రెస్ వేసుకుని, ఆయన మా ఇంటికి వచ్చేవాడు. మా మార్కెట్కి పోదామని. నేను మంచిగా డ్రెస్ వేసుకున్నాను. ఏమ్మా ఫస్ట్ గారు ఎందుకు మంచి డ్రెస్ వేసేటి అడగబోతున్నాడు తెలుసా నీకు అనేవాడు. అరే ఎందుకన్నా, నా ఇంట్లో రాళ్ళు ఎత్తావు ఎందుకు, నా బొచ్చులో రాళ్ళు ఎత్తావు అంటే, అదే అమ్మా నాకు కూడా కనపడతలేడు, ఈ మధ్య మొత్తం టిప్ టాప్గా రెడీ అయ్యాడు, ఎక్కడికో పోతున్నాడు, చూసుకో అనేవాడు. మా పాసం మంచిది కాబట్టి ఏం పట్టించుకోలే. ఎవరు పట్టించుకోమాకండి అటువంటి మాటలని. అగ్నియే. నాలుక మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేయను. నువ్వు నాలుక చక్కగా లేకపోతే, నాలుక సరిగా మాట్లాడకపోతే ఈ పంత సాపైద్ది అంటారు. అందుకని సర్వ శరీరమునకు, మనిషిని నీ నాలుగు చెడ్డదండరు, నీ నాలుగు చెడ్డదంటారు. ఎవడన్నా వాడు చెడ్డ మాటలు, ఆ పేరు నీ పేరు చెప్పి అతను మంచోడు కాదు, మంచి అసలు అందుకు మాట్లాడే తరీకే తెలియదు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అని కిందకి అంటాడు. నువ్వు అనుకుంటున్నావు, ఎవడైతే నాలుకను స్వాధీనంలో ఉంచుకోడో, ఎవడైతే మాటలు పొదుపుగా వాడడో, ఎవడైతే నాలుకను అగ్నిలాగా వాడతాడో, వాని నాలుక నరకము చేత చిచ్చు పెట్టబడదు. అగ్నియే. ఈ నాలుకనే వాడుతున్నా నేను, కానీ ఆ నాలుక నరకము చేత చిచ్చు పెట్టబడుతుంది అని చెప్పేసి కిందకంటాడు చూడండి. మృగ పక్షి సర్ప జలచర ములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును. సాధు ఆయన సింహాన్ని కూడా జూలు పెట్టి ఆడిస్తున్నాడు మనిషి. ఈరోజు సింహాన్ని కూడా కూర్చోబెట్టి సిట్ స్టాండ్, సిట్ స్టాండ్ అంటే సిట్ అంటుంది, స్టాండ్ అంటే స్టాండ్ అంటుంది.
ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. సాధు చేయలేకపోతున్నావు, నోరు అదుపులో ఉండలేదు, ఏం మాట్లాడుతున్నావు అర్థం కావటం లేదు, ఎవరిని ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో ఏమంటున్నావు అస్సలే. గుర్తుపెట్టుకోండి, ఎగిరి పడుతుంది ఎగిరి పడుతుంది ఎగిరి పడుతుంది, ఒకరోజు నరకములో అదిరి పడుతుంది అది. కనుక గుర్తుపెట్టుకోండి, నా నోటిని చాలా భద్రంగా వాడాలి, చాలా భద్రంగా వాడాలి. నువ్వు ఉపదేశంలో ఐశ్వర్యవంతుడిగా ఉండాలి అంటే నువ్వు మాటల్లో గొప్పగా ఉండు, గొప్పగా మాట్లాడు. చిల్లర మాటలు ఎందుకు మనకి, పనికిరాని మాటలు ఎందుకు మనకి, పోసుకోల మాటలు ఎందుకు మనకి, ముసలమ్మ ముచ్చట్లు మనకెందుకు? కనుక ప్రేమలారా, కిందకు చదివితే అది మరణకరమైన విషయంతో నిండి ఉన్నదట. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించేవాళ్ళు. దీనితోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికకు పుట్టిన మనుషులను శపింతుము. వాడు నాశనం అయిపోగాక, వీళ్ళు నాశనం అయిపోగాక. మనుషులంటే పర్లేదు, అయ్యగారు అమ్మగారిని కూడా తిడుతున్నారు. పనిలో పని వాడట్టంటాడు ఏడట్టంటే దుమ్ము లేపుతున్నారు. ఒక్కొక్కడు నోటికి అద్దు లేదు అదుపు లేదు. పర్లేదు, తిట్టండి. ఒక్క నోటి నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా ఇలా ఉండకూడదు, నా సహోదరులారా ఇలా ఉండకూడదు, మీరు ఇలాంటి ప్రవర్తన ఉండకూడదు. మీరు క్రీస్తునందు ఐశ్వర్యవంతులయ్యారు, క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడటం వల్ల మీరు ఐశ్వర్యవంతులయ్యారు. ఏ విషయాల్లో ఐశ్వర్యవంతులయ్యారంటే సమస్త ఉపదేశంలో మీరు ఐశ్వర్యవంతులయ్యారంటే వాక్య ఉపదేశం కాదు. అక్కడ ఉన్న ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే మీరు మాటలలో గొప్పగా మాట్లాడేటువంటి ప్రజలు, మంచి ఉచ్చారణ, మంచి మాటలు, మంచి పలుకులు, మంచి స్వభావముతో. చూడండి, ఇట్లాంటి నాలుక అగ్ని లాంటి మాటలు కాదు, చీల్చేటువంటి మాటలు కాదు, పాము లాంటి మాటలు, పాము నాలుకల వంటి ఆ పెదాలలో సర్ప విషం ఉన్నటువంటి మాటలు కాదు. మనుషులు దేవుని స్తుతిస్తావు, పక్క నుంచి మనుషులను దూషిస్తావు, అటువంటి మాటలు మాట్లాడక. మరణకరమైనటువంటి విషం ఉన్నది, అటువంటి జీవితం అంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడో కాదు. కనుక సమస్త మాటలలో నువ్వు గొప్పగా మాట్లాడతాడని, ఐశ్వర్యవంతుడు అంటే సంపన్నమైనటువంటి వాడు, సమృద్ధి, వాని జీవితంలో మంచి మాట్లాడతాడండి. ఏదున్నా కూడా చాలా నెమ్మదిగా అదిరిపడినాయి. మాకు అదిరిపడితే నరకంలో అదిరిపడుతుంది. ఇది గమనించవలసిన వారమేంటున్నా. రెండవ ఆశీర్వాదం ఏమి ఇచ్చాడు? దేంట్లో రెండవ ఆశీర్వాదం దేంట్లో ఇచ్చాడు? సమస్త జ్ఞానములో. ఏంటిది? సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులైతిరి అని రాయబడింది. ఏ జ్ఞానం ఉంది మనకి? ఏ జ్ఞానంలో నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలి? ఏ జ్ఞానం సంపాదించాలి నువ్వు? ఏ జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి? నువ్వు ఏ జ్ఞానాన్ని పొందుకోవాలి? అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, నాకు తెలుసు. ఏందన్నా మమ్మల్ని బాగా స్టడీ చేసాం, మరి 20 సంవత్సరాలు పెట్టి కలిసి నడుతున్నాం, తెలియకుండా ఉండరా? అబద్ధం చెప్పటంలో, కానీ అబద్ధాన్ని కనిపెట్టగలుగుతాం మేము. ప్రేమిలరా, పనికిరాని వాటిల్లో జ్ఞానాన్ని సంపాదించమాకండి, పనికొచ్చే వాటిలో మన జ్ఞానాన్ని సంపాదించాలి. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చెప్తాను, నేను ముగిస్తాను. నేను కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. అందుచేత ఈ సంగతి విని నాట నుండి మానక వారును చాలా ఉంది అక్కడ మొత్తం. అక్కడ పౌలు గారు కొలస్సీ సంఘానికి ప్రార్థన చేస్తున్నాడు. కాన్సెప్ట్ ఏంటంటే కొలస్సీ సంఘాన్ని ఇరుగు మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నా అంటాడు. చివరికి ఆయన ప్రార్థనలలో 2 అంశాలు మొదలుపెట్టాడు. చాలా అంశాలు ఉన్నాయి. 9వ వచనంలో ఒక అంశం ఎత్తుకున్నాడు. ఏమని? మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మీరు సంపూర్ణ జ్ఞానమును పొందుకోవాలి.
అరకొర జ్ఞానం ఉండకూడదు. భూ సంబంధమైన జ్ఞానం ఒకటి ఉంది, పర సంబంధమైన జ్ఞానం ఒకటి ఉంది. సో దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు పొందుకోవాలి. ఎటువంటి జ్ఞానం కావాలి మనకి? దేవుని యొక్క జ్ఞానము కావాలి. సో దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? హల్లెలూయా. ఎక్కడ రాయబడింది దేవుని జ్ఞానం? ఇదే దేవుని జ్ఞానం. దీన్ని ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుంది. నా బోధకుల కంటే మీకు నేను వాక్యం చెప్తున్నా కదా, నాకంటే ఎక్కువ జ్ఞానం మీకు దేవుడు ఇస్తాడు. బైబిల్లో రాయబడిన మాట. నీ వాక్యములను ధ్యానించుట చేత నా బోధకుల కంటే ఎక్కువైన జ్ఞానము దేవుడు వాటి ద్వారా నువ్వు నాకు కలుగ చేసేటివి. దీన్ని చదవండి. చదువుతున్నామన్నా ఎప్పుడు? ఆదివారం 9 గంటలకు 10:30కి ఇట్లా కొడితే డస్ట్ అటు ఒక దెబ్బ ఇటు ఒక దెబ్బ, మళ్ళీ ఇక్కడికి వచ్చిన దుమ్ముందని ఇటు కొట్టి పెట్టుకొని వచ్చి మళ్ళీ తీసుకుపోయి ఆడబడేసి మళ్ళీ వారానికి 2 దెబ్బలు కొట్టు. ఇంకా జ్ఞానం ఏడ నుంచి వస్తుంది? వాక్య జ్ఞానం ఏడ నుంచి వస్తుంది? నువ్వు దేనిలో ఐశ్వర్యవంతుడు? వాక్యములో, జ్ఞానములో నువ్వు ఐశ్వర్యం. అబ్బా, ఎంత సబ్జెక్ట్ ఉందయా వీళ్ళ దగ్గర. వాక్యమును కూర్చుంటే తెలివి ఎంత తెలివి ఉందయా. ఐశ్వర్యం అనంగానే మా కుప్పలు వచ్చి పడేయాలి, మూటలు వచ్చి పడేయాలి. మరి వాక్యమును, మరి వాక్య జ్ఞానం ఎక్కడ రావాలి మనకి అని కిందకి అంటాడు. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై, ఇదొక ప్రార్థన. ప్రతి సత్కార్యములో సఫలులగుచు, ఇదొక ప్రార్థన. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. బా, దేంట్లో అభివృద్ధి పొందాలి మనం? దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందాలి. దేవునిలో ఎదగాలి, దేవుని వాక్యములో ఎదగాలి, దేవుని యొక్క విషయమైన జ్ఞానములో, దేవుని గురించిన జ్ఞానములో. ఇతని యందు దేవతల ఆత్మ ఉన్నది. ఇటువంటి జ్ఞానం కలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా అన్నారు. ఎవరిని చూసే? దానియేలును చూసి అదే మాట అన్నారు. యోసేపును చూసి కూడా పరండు. అబ్బా, ఏమి జ్ఞానమయ్యా అనేది. దానియేలు దగ్గరికి వచ్చి, అయ్యా నాది కాదు, మర్మములను తెలియజేయగలిగిన ఒకడు ఉన్నాడు, ఆ దేవుని పేరట నేను చెప్తున్నా. దానియేలు దేవుని వంటి దేవుడు ఇంకొకడు లేడు. మర్మములను చెప్పగలిగిన వాడు, జ్ఞానమును బోధించగలిగిన వాడు. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అసలుకి? ఇది జ్ఞానమునకు ఆధారం ఏంటిది? జ్ఞానానికి ఆధారం ఏంటిది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవుని నమ్ము, దేవుని మీద ఆధారపడు, దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా అని చెప్పు. నీకు దేవుడు సమస్త లౌక్యము, వివేకము, జ్ఞానము, తెలివి, ఏది కావాలంటాడు అది ఇస్తాడు. భయము, భక్తి ఇది లేదు. కానీ నేను కూడా ప్రార్థన చేసేవాడిని అప్పుడప్పుడు, తెలియనప్పుడు. ఏమని ప్రార్థన చేసేవాడిని అంటే, ఎగ్జామ్కి పోయేటప్పుడు ప్రార్థన చేసేవాడిని, డిగ్రీలో ఉన్నప్పుడు. ప్రభువా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం నాకు మూలము. ఆయన నేను ఎగ్జామ్ రాయిపోతున్నా, నాకు జ్ఞానం ఈ 365 రోజులు ఎడ్డు తిరిగినట్టు తిరిగి, చర్చికి పోకుండా, ప్రార్థనలకు పోకుండా, ఇష్టం వచ్చినట్టు తిరిగి, ఎగ్జామ్ ముందు పెన్ను పట్టుకొని ప్రభువా ఈ పెన్నును అభిషేకించు. ఈ మధ్య కూడా పెన్నులు అభిషేకించానని చెప్పేసి ప్రార్థన చేసి పెన్నులు పంచాడు అందరికీ. పెన్నుల్లోకి అభిషేకం రాదు, నా మాటని చదువుకోండి. సో ఆ రోజు పేపర్ పట్టుకొని ప్రభువా నీ జ్ఞానం అంటే రాదు, చదువుకోండి కష్టపడి. సో భయం ఉంటే ముందు నుంచి కష్టపడతావుగా. సో కనుక దేవుని జ్ఞానము నందు అభివృద్ధి చెందాలి. నువ్వు దేవుని జ్ఞానములో ఎదగాలి, ఎదగాలి, ఎదగాలి. నేను ఒక మాట చెప్తా, ఇంతకుముందు కూడా చెప్పా. ఐటీ కట్టే వాళ్ళందరూ సంవత్సరం వచ్చేసరికి ఎంత కట్టామో బేరీ చేసుకుంటారు, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎంత. ప్రతి వ్యాపారి బేరీ చేసుకుంటాడు, ఎంత లాభం ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఈ సంవత్సరం నికర లాభం, నికర ఆదాయం ఇంత అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తారు. 10% గ్రోత్ ఉందంటారు. సరే, మనకు 10% వద్దు, 2% అని ఉందా? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను దేవుల్లో 25 అయిపోయింది, 26లో 25 సంవత్సరంలో నేను 2 సంవత్సరాలు
2% దేవునిలో ఎదిగాను, 2% నేను ఇంక్రీజ్ అయ్యాను. డిక్రీజ్ అయ్యావా? తగ్గావా? పెరిగావా? దేవుని గురించి జ్ఞానం తగ్గిందా పెరిగిందా? ఎందుకన్నా మీరు మీ వాక్యం మీరు చెప్పుకోండి అన్న, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? అప్పుడప్పుడు వచ్చిపోతుంటాం అంటున్నాం. చూడండి 13 వచ్చింది కదండి, మీలో జ్ఞానం ఉన్నవాడు, మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలను. జ్ఞానం ఉన్నటువంటి వాడు సాత్వికముతో ఉంటాడట. ఎట్లుంటాడు? సాత్వికం. జ్ఞానం ఉన్నటువంటి వాడు సాత్వికముతో నింపాదిగా ఉంటాడు. దేవుడున్నాడు, విశ్వాసం తండాగా ఉంటాడు, ఎగిరిపడ్డాడు. అందుకే అన్ని ఉన్నాకు ఏమి లేనిది జ్ఞానముతో కూడిన సాత్వికము, వినయము. సాత్వికము ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, సంబోధన, ఇవన్నీ కలిగి ఉంటాడు. ఈ యొక్క జ్ఞానము తన యోగ్యమైన ప్రవర్తన వలన, తన క్రియల వలన కనబరచబడుతుందట. బయటకు కనబడుతుంది. జ్ఞానం అనేటువంటిది దాగదు, లోపల దాచుకోదు, అది వస్తూనే ఉంటుంది. తన యోగ్యమైన ప్రవర్తన వలన ప్రజలకు అది కనబడుతుంది. ప్రియులారా, నేను ముగిస్తున్నా. మనం ఇప్పటి వరకు 4 విషయాలు ధ్యానం చేసినాం. ఒకటి, మనము ఐశ్వర్యవంతులము. ఎవరిలో ఐశ్వర్యవంతులము? క్రీస్తులో ఐశ్వర్యవంతులు. నీకు ఈ భూమి మీద ఏమన్నా ఆస్తి ఉన్నా లేకపోతే నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తులో మాత్రం నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నావు, ఐశ్వర్యవంతుడు. ఆయన నీకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వగలుగుతాడు, పర సంబంధమైన ఆశీర్వాదములు కూడా ఆయన ఇవ్వగలుగుతాడు. రెండవది, ఎందుకు నువ్వు ఐశ్వర్యవంతుడు అయ్యావంటే క్రీస్తును గూర్చిన సాక్ష్యము మనలో స్థిరపరచబడుతుంది. నీ సాక్ష్యమును బట్టి నువ్వు ఆశీర్వించబడతావు. నమ్మకంగా ఉండు, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. నమ్మకంగా ఉండు. ఒక రోజు కాకపోతే ఒక రోజుకైనా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సాక్ష్యాన్ని కాబట్టి సాక్ష్యాన్ని పోగొట్టుకో మాకు. హానోకు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందెను. ఈ సాక్ష్యం ఏంటిదో నువ్వు ఆలోచించేయి. ఏ ఏ విషయాల్లో మనం ఐశ్వర్యవంతులమయ్యామంటే సమస్త ఉపదేశములో. ఉపదేశం అనే మాటకి ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే సంబోధన, ఉచ్చారణ, సమస్తమైన మాటలలో మనము ఘనమైన వారిగా ఉండాలి. ఘనమైన మాటలు మనం మాట్లాడాలి, పనికిరాని మాటలు మాట్లాడద్దు. నోరు తెరిచి నువ్వు నాశనం అయిపో అని చెప్పేసి అనొద్దు, దీవించబడతావు అని చెప్పేసి. మంచి మాటలు, మంచి సంభాషణ మనం కలిగి ఉందాం. అదేవిధంగా సమస్తమైన జ్ఞానములో మనము ఐశ్వర్యవంతులమైన జ్ఞానము సంపాదించండి. అన్ని రకాల జ్ఞానం సంపాదించండి. నేను మీకు మరలా చెప్తున్నా, క్రైస్తవులమైన మనం మొద్దుల్లా ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి, మొద్దుల్లా అస్సలు కొండనే ఉండకూడదు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే చురుకైన వారు, చురుకుదనం. మనము 360 degreesలో ఈ లోకంలో ఏం జరుగుతుంది, మైండ్ ఏం జరుగుతుంది, మొత్తాన్ని అవపోసన పట్టేటువంటి వారమై ఉండాలి. జ్ఞానమును సంపాదించేటువంటి వారమై ఉండాలి. ఆ అన్న వచ్చి కొట్టిపోయాడు అన్న నన్ను అనొద్దు. మెలకొండ ఉన్నవాడు కొట్టిపోయాడు అన్న, బుద్ధుల్లా ఉండొద్దు. మనము చురుకు కలిగి, అలాగని చెప్పేసి ఎదిరించమని నేను చెప్తలేదు, చురుకు కలిగి, జ్ఞానము కలిగి, వివేకము కలిగి. అందుకే దేవుడే చెప్పాడు, పాముల వంటి వివేకము, పావురాల వంటి నిష్కపటమైనటువంటి బ్రతుకు మనకు ఉండాలని చెప్పేసి. పాముల వంటి వివేకం ఉంచుకోండి, కానీ పాముల లాంటి నాలుకలు ఉంచుకోవద్దు. పాముల్లాగా అంటే పాముల లాంటి నాలుకలు వద్దు, పాముల లాంటి వివేకాన్ని మనం కలిగి ఉండాలి, జ్ఞానమును కలిగి ఉండాలి. ఆ రకంగా దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వాడై ఉన్నాడు. కనుక వీటిలో ఎక్కడైనా నువ్వు తప్పుపోతున్నట్లయితే, సాక్ష్యంలో పోగొట్టుకుంటున్నావా, లేకపోతే మాటల్లో పోగొట్టుకుంటున్నావా, జ్ఞానంలో పోగొట్టుకుంటున్నావా, సరి చేసుకో. దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర అడుగు. దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదించేటువంటి వాడై ఉంటున్నాడు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.